నా పేరు షేక్ రఫీ, ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు జగన్ ప్రభుత్వం చేసే అబద్ధపు ప్రచారాల కోసం మేము ముందుకు రావాల్సి వస్తుంది. రెండు కారణాలు. ఒకటి, బీజేపీతో కలిసి ఉన్నారని చెప్పి వైరల్ బాగా చేస్తున్నారు. బీజేపీతో ఎవరు కలిసి ఉన్నారని చెప్పి అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే కేంద్రంలో సిఏఏకి, ఎన్ఆర్సీకి మద్దతు పలికిన ప్రభుత్వం మీది. 90% ముస్లింలు మీకు గతంలో మా ముస్లింలు ఓటేశారు. కానీ మీరు మాకు ద్రోహం చేశారు మీరు. ఎందుకంటే ఎన్ఆర్సీ, సిఏఏకు మీరు ఓటేశారు, ట్రిపుల్ తలాక్కి ఓటేశారు, ఆర్టికల్ 370కి ఓటేశారు. ఒక పక్క నుంచి ముస్లింల మీద ప్రేమ నటిస్తున్నారు, ఒక పక్క నుంచి ముస్లింలను తొక్కుతున్నారు. అందుకోసం ఎవరు బీజేపీతో కొమ్ముకైపోయి వర్క్ చేస్తున్నారో అర్థమవుతుంది మనకి. రెండో విషయము, మనకి ముస్లింలకు సంబంధించిన విషయాల్లో బాగా వైరల్ అవుతుంది ఈ మధ్య కాలంలో. మనకు ఈ త్రిపుల్ తలాక్ ఒకటి, ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి ఉంటాం ఒకటి. ఎన్డీఏ ప్రభుత్వంలో గతంలో కూడా కలిసి ఉన్నారు మన తెలుగుదేశం పార్టీ. అప్పుడు కూడా మైనార్టీలకు ఎక్కడ కూడా ద్రోహం చేయలేదు. ఏ నల్ల చట్టాలకు కూడా వ్యతిరేకంగా ఓటేయలేదు. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అమలుపరిచారు. ఒక్క సంక్షేమ కార్యక్రమం మీరు చేశారా? ఈరోజు ముస్లింలకి ఒక బరేల్ గ్రౌండ్ గోడ కూడా కట్టలేదు. అది చంద్రబాబు హయాంలో బరేల్ గ్రౌండ్ గోడలు కట్టారు. అలాగే మన షాదీఖానాలు కట్టారు, దుల్హన్ పథకం చేశారు, లోన్స్ ఇచ్చారు, ఎన్నో పథకాలు. మసీదులకైతే ఎన్నో మసీదులు కట్టించారు. కానీ మీరు ఒక మసీదు గోడ కూడా కట్టలేదు. మళ్ళీ ముస్లింల మీద ప్రేమ ఉన్నట్టుగా మీరు నటిస్తున్నారు. అలాగే 4% గురించి కూడా ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది. 4% రాగానే తీసేస్తారు అని చెప్పి ఫేక్ న్యూస్లు వాడుతున్నారు. 4% ఆ రోజుల్లో 4% ఒకళ్ళు ఇస్తే 4% ఆ రోజు ఆయన కాపాడిన వ్యక్తి చంద్రబాబు గారు. ఎందుకంటే మైనార్టీల కోసం 4% ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పెద్ద లాయర్లను పెట్టి 5 కోట్లు ఖర్చు పెట్టి ఆ 4%ని కాపాడిన వ్యక్తి చంద్రబాబు గారు. కానీ అదే 4%ను తీసేయాలని చెప్పి కోర్టులో వేసిన వ్యక్తికి మీరు సపోర్ట్ ఇచ్చి మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు. అంటే మీరు 4% తీసే వాళ్ళతో సపోర్ట్ చేస్తూ ఈరోజు రాజ్యసభలు ఇచ్చారు, ఏమైనా చేశారు. మరి ఎవరు 4% తీసేస్తున్నారు, ఎవరు 4% కాపాడుతున్నారు జనాలకు తెలియటానికే ఈరోజు మేము ముస్లిం సంక్షేమ సంఘం తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ముస్లింలకి కావాల్సిన వాళ్ళ యొక్క సంక్షేమ ఫలాలు ఎవరిచ్చారు, ఈ పథకాలు మొత్తం ఎవరు చేశారని చెప్పి వివరిస్తున్నాము. అదే కాకుండా మీరు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ముస్లింలకి ఒక్క గోడ కూడా కట్టలేదు. ఈ 5 ఏళ్లలో ముస్లింలకు ఒక గోడ కూడా కట్టలేదు. నా ముస్లిం సోదరులకు చాలామందికి తెలియదు. ఎందుకంటే చెప్తే వింటారు, కానీ వినరు. ఫస్ట్ వింటారు, తర్వాత అర్థం చేసుకుంటారు చేశారా లేదా అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మన ముస్లిం సోదరులందరూ రాష్ట్ర వ్యాప్తంగా కలిసి పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ముస్లింలకి 7 సీట్లు ఇచ్చినా, ఆ ముస్లింలు 7 సీట్లు ఇచ్చినా, 10 సీట్లు ఇచ్చినా, 2 సీట్లు ఇచ్చినా ముస్లింలకు సంక్షేమం ఇంపార్టెంటు. ఇప్పుడు మాట్లాడలేని వాళ్ళు 10 ఇచ్చినా ఏం లాభం, 1 ఇచ్చినా ఏం లాభం. ముందు ముస్లింలకు కావాల్సింది సంక్షేమం. ఈ రోజు కూడా మన సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఒక్కటి కూడా జరగలేదు. ఒక గోడకి చున్నం కొట్టినా మేము మా సంఘం ఆయనకి సపోర్ట్ చేస్తాం. ఒక గోడకి చున్నం కొట్టినా మాకు తెలిసి ఒక గోడకు కూడా. ఎందుకంటే మీరు చూసుకోండి, ఎన్నో షాదీఖానాలు కట్టాడు. ఈయన హయాంలో ఒక్క షాదీఖానా కూడా కట్టలేదు. ఎన్నో మసీదులు కట్టారు. ఈయన హయాంలో ఒక మసీదు కూడా కట్టారు. మసీదులకి 25,000 రూపాయలు ఇచ్చారు. ఏంది, ప్రతి రంజాన్ నెలలో 25,000 రూపాయలు ఇచ్చారు మసీదుల కోసం. ఈ సంవత్సరంలో ఒక్క రూపాయని ఇచ్చారు. ఎక్కడ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఎందుకంటే మరమ్మతుల కోసం వాటికి ఇచ్చారు. బరేల్ గ్రౌండ్స్ ఎన్నో చేశారు. బరేల్ గ్రౌండ్లో డెవలప్మెంట్ చేయడం, కానీ ఆ శ్మశానంలో మట్టి కూడా వేయలేదు. గోడలు కట్టారు, ఎన్నో బాగా అభివృద్ధి చేశారు. అట్లానే షాదీఖానాలు కాకుండా కొన్ని కార్యక్రమాలు, అంటే మనకు లోన్స్ 10 లక్షల లోన్స్, 5 లక్షల లోన్స్. విదేశీ విద్య ఇచ్చారండి. ఎంతోమంది పేదవాళ్ళు విదేశీ విద్య 10 లక్షలు ఇస్తే ఈయన అది కూడా తీసేశాడు. ఇంకా ఆంక్షలతో ఇంకా దుల్హన్ పథకం ఈయన వచ్చి మీకు 50,000 ఇస్తుండే చంద్రబాబు గారు, మేమైతే 1,00,000 ఇస్తామన్నాడు. 1,00,000 వద్దు బాబు, నీ 50,000 కూడా ఇచ్చాడా?
అది కూడా ఇవ్వలేదు. ఇంకేం చేస్తాడు మనకు? ముస్లింలకి ఒక్క సంక్షేమం కూడా చేయలేదు. ఇంక ఎట్లా మనం ఆయనకు మద్దతు ఇచ్చాలి? ఒక్కటి చేసి చాలు. మేము 5 ఏళ్ళు ఎదురు చూసాము, ఒక్కటన్నా చేస్తాడేమో అని చెప్పి. ఒక్కటి కూడా సంక్షేమం చేయలేదు. మరి అటువంటిప్పుడు మనం ఎట్లా ఆయనకి మనం సపోర్ట్ చేయాలి? ఒక్కటి చేస్తే చాలు, ఒక గోడకి చున్నం కొట్టినా చాలు. మరి దానికి కూడా లేనప్పుడు మనం ఎట్లా అతను చేశాడని చెప్పి నమ్మాలి? रवि भाई, बीजेपी मैनिफेस्टो में मुसलमानों को डायरेक्ट कमा तो एक स्कीम नहीं है, उसके बारे में వైసీపీ ఇప్పుడు కొత్తగా కూడా ఈ చంద్రబాబు మేనిఫెస్టోలో ముస్లింలకు చాలా పనికొచ్చే, మైనార్టీలకు పనికొచ్చే మొత్తం సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎన్నో చేశారు. కానీ ఇప్పుడు అంటే ఆయన విజన్ వేరండి. ఎందుకంటే ముందు నుంచి వాటేసుకుంటున్నాడు, వెనుక నుంచి మనం వెన్నుపోటు పొడుస్తున్నాడు. అది తెలియక చాలామందికి చేస్తున్నారు. ఎందుకంటే ఒక్క మేనిఫెస్టోలో అసలు ముస్లింలకు సంబంధించింది ఏది లేదు. ఆ రోజు కూడా మేము తల్లాక్ విషయంలో కానీ, ఎన్డీఏ విషయంలో కానీ మేము